माननीय सदस्य श्री रविचंद्र बद्दी राजू 3 मिनट्स। आपके पास 3 मिनट है, जो भी आपको बोलना है 3 मिनट में। थैंक यू वेरी मच सर। दोबारा प्रश्न उत्तर न करना सर थैंक यू वेरी मच सर। ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ సార్, మొదటిసారిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి మేము ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా అమరావతిని మళ్ళీ క్యాపిటల్ చేసుకోవడానికి ఈరోజు పెట్టినటువంటి బిల్లుని మేము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం సార్. మాకు ఎలాంటి బాధ లేదు సార్. మొదటిసారి అమరావతి కట్టుకున్నప్పుడే మా గౌరవ కేసీఆర్ గారు మంచిగా వెళ్ళి వాళ్ళను దగ్గరుండి ఆశీర్వదించి బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న తెలంగాణ ప్రజలం సార్ మేము. మాకు అలాంటి విడిపోయినప్పుడు మాత్రమే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని విడిపోయి కలిసి ఉండాలి సార్. దాని గురించి ఎలాంటి బాధ లేదు. కానీ సార్, మాకున్న బాధ మీరు ఎంత రాష్ట్రమైనా అభివృద్ధి చేయండి సార్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా మా అందరి కోరికలు సార్. దాంట్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఏంటంటే సార్, తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మాకు ఒక్కదానికి ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ పదే చెప్తున్నాం సార్. దానిపైన ఇప్పటిదాకా చర్చ జరిగింది సార్. దానిపైన ఇంత రాద్ధాంతం జరిగింది సార్. మేమేం తప్పు మాట్లాడలేదు సార్. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరి ప్రజల సొమ్ములు, ఎవరి సొంత సొమ్ములు ఏ ప్రభుత్వాలు ఖర్చు పెట్టవు సార్. మా సొంత సొమ్ము పెట్టలేదు సార్. కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి ఇంట్లోంచి పెట్టారు సార్. అన్ని ప్రజల పన్నుల రూపాయన వచ్చే పైసలే ఖర్చు పెడతాం సార్. మేము 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము సార్. కాళేశ్వరం కోసం నిధులు ఖర్చు పెట్టి 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లోన్ తీసుకొని మేము కట్టుకున్నాం సార్. అది అత్యంత ప్రపంచంలో అతిపెద్దమైన ప్రాజెక్ట్ సార్. అది కాళేశ్వరం కేవలం 3-4 ఏళ్లలోనే కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసి 60 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రాన్ని 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మా కేసీఆర్ గారు సార్. దానికి కనీసం దానికైనా పాలమూరు రంగారెడ్డికైనా ఒక జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మా రిక్వెస్ట్ సార్. మొన్న మాట్లాడింది కూడా మా గౌరవనీయులు సిఆర్ పాటిల్ గారు మంత్రి గారి ద్వారా చెప్పింది కూడా అదే సార్. అది కొంచెం మిస్ జరిగింది సార్. దాంట్లో ఒకసారి రికార్డు నుంచి తొలగించారు సార్, తప్పు జరిగింది. ఈ రోజు కూడా మా కిషన్ రెడ్డి గారు అన్నగారు మంత్రి గారు మా కేసీఆర్ గారిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే కాళ్ళు పట్టుకున్నారని చెప్పడం సార్. అది రికార్డులోంచి దయచేసి తొలగించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అది కరెక్ట్గా సార్. ఇంకోటి ఏంటంటే సార్, తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 7 మండలాలను సార్ కేవలం ఆర్డినెన్స్ ద్వారానే కలుపుకున్నారు. కానీ రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎక్కడ చర్చ పెట్టి మాత్రం కలుపుకోలేదు సార్. దాంట్లో ఇబ్బంది అవుతున్నటువంటి భద్రాచలం పక్కనే ఇటు పక్క తెలంగాణ అటు పక్క ఆంధ్ర కలిసినటువంటి ఎటపాక, కన్నెగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల అనే 5 గ్రామాలని సార్ దక్షిణ అయోధ్యగా పేర్కొన్నటువంటి భద్రాచలం శ్రీరామచంద్రుల వారి ఆస్తులు, పొలాలు, భూములన్నీ కూడా ఆ 5 గ్రామాల్లో ఉన్నాయి సార్. వాటికి ఇబ్బంది అవుతుంది. ఇటు అటు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం అకౌంట్ కానీ సేవ చేయడానికి ఇబ్బంది అవుతున్నాయి. దయచేసి ఆ చిన్న రిక్వెస్ట్ సార్. అది ఈ అమెండ్మెంట్ పెద్ద కష్టంగా సార్. అదొక్కటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, ज़्यादा नहीं है సార్. సార్ వీఆర్ కంప్లీటింగ్ సార్. రీఆర్గనైజేషన్ యాక్ట్లో సార్ బయ్యాలం స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది సార్. తర్వాత కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది. కానీ దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు సార్. ఆ యూనివర్సిటీ నత్తనడక నడుస్తుంది సార్. అది ఇంకా 10 ఏళ్ళైనా కూడా స్టార్ట్ అవుతుందో కాదో తెలియదు సార్. దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా నవోదయ పాఠశాల ఇవ్వాలి. ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మన రామ్మోహన్ నాయుడు గారికి అయితే పదే చెప్తున్నాం. ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, కొత్తగూడెం కానీ ఇమీడియట్గా అయ్యేటట్టు చూడండి సార్. తెలంగాణ రాష్ట్రం కూడా విమానాలు యానంగా అభివృద్ధి చెందాలని మనసుగా కోరుకుంటున్నాం సార్. వీఆర్ కంక్లూడింగ్ సార్. సార్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి సార్ భద్రాచలం 1932లో భద్రాచలం రోడ్డు అని రైల్వే స్టేషన్ బోర్డు ఉంది సార్. 100 ఏళ్ళు అయిపోయింది సార్. దాదాపు 96-97 ఏళ్ళు అయింది సార్. భద్రాచలానికి ఒక ట్రైన్ రూట్ ఇచ్చి అక్కడి నుంచి సార్ మొన్ననే నక్సల్స్ పట్ల సార్ చాలా కంట్రోల్ చేసిన విధంగా మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ ట్రాక్లు ఏంటి సార్. ఛత్తీస్గఢ్కు ట్రాక్ వేయవచ్చు, ఒరిస్సాకు పోవచ్చు, అక్కడి నుంచి మధ్యప్రదేశ్ బస్తరు పోవచ్చు సార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడా అదొక పెద్ద జంక్షన్ అవుతుంది. దాని మీద కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి రోడ్లు ఇవ్వాలి. అత్యంత ఇష్టమైనటువంటి భద్రాచలాన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ భద్రాచలాన్ని కోరుకుంటూ ప్లీజ్ Priyanka ji. Sir, let him finish, sir. Please. कितना सेकंड? Bastar, sir, Madhya Pradesh నుంచి
ఛత్తీస్గఢ్కి కానీ ఒరిస్సాకి కానీ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సార్ ఈ 5 ఊళ్ళకి సార్ ఈ 5 ఊళ్ళో పోవాలంటే రాజమండ్రి అన్న పోవాలి సార్, కాకినాడ అన్న పోవాలి సార్. వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఖచ్చితంగా అది సదుపాయాలు ఏర్పరిస్తే ఇక్కడ తెలంగాణ బాగుంటుంది సార్, అటు ఆంధ్ర బాగుంటుంది సార్. 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఇది మీకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.